కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల నాయకుల భాష ఏమాత్రం బాగోలేదన్నారు రామచంద్రరావు. మొన్న కేసీఆర్, నిన్న రేవంత్ పెద్ద హోదాల్లో ఉండి ఇలాగేనా మాట్లాడేది అని అడిగారు. భవిష్యత్ తరాలకు మీరు ఏం నేర్పిస్తున్నారని రామచంద్రరావు 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మరింత దిగజారిపోయిందని అన్నారు. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం, స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు, వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం లేదు. బూతుల ఒక రాజకీయాలతోని, ఒక అర్థం లేని ఒక విమర్శలతోని, ఇవన్నీ కూడా మన తెలంగాణకు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా నేను ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తూ, మరి గుడ్ గవర్నెన్స్ డే ఉంది కాబట్టి రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మన రాష్ట్ర ఖజానాల్ని ధారావత్వం ఎవరు చేశారో మనకే తెలియదు, కానీ ఖజానా మాత్రం ఖాళీ చేశారు. ఒక రాజకీయ పార్టీ గతంలో పరిపాలించేటటువంటి 10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, ఇప్పుడు ఉన్నటువంటి ఒక అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము వారు భిక్షమడిగేలానే చేస్తున్నారు. భిక్షాదేహి అని చెప్పి మాట చేస్తూ ఉన్నారు. మనకు సినిమాలు చూపెట్టి డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ లేదు. తెలంగాణ రైజింగ్ అన్నారు, మనకి ఎక్కడ ఏ కంపెనీ వచ్చినా మనకే తెలియదు. దావోస్ పోయారు, అక్కడి నుంచి ఏం వచ్చినా మనకు తెలియదు. ఏం పెట్టుబడులు వచ్చిందో తెలియదు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తుందో తెలియదు, రైతులకు ఏమైతుందో కూడా తెలియదు. రైతులు కూడా ఈరోజు ఏదైనా ఎరువులు కానీ సబ్సిడీలు దొరుకుతున్నాయంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి దొరుకుతూ ఉన్నాయి.